హాయ్ హలో నమస్తే. ఈ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా స్పష్టంగా ఒకటైతే తెలుస్తుంది. బీజేపీ చాలా లీడ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో కంటిన్యూస్గా లీడింగ్లో ఉన్న క్యాండిడేట్లు మొత్తం బీజేపీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీ అతను గెలిచాడు. అండ్ అఫ్ కోర్స్ యాక్చువల్గా ఇవి ఏంటంటే వాళ్ళు పార్టీల పరంగా ఉండవు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పార్టీ పరంగా ఉండవు. బట్ దే ఆర్ సపోర్టెడ్ బై పార్టీస్, బిహైండ్ సపోర్టెడ్ బై పార్టీస్. ఇప్పుడు టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నార్త్ ఆంధ్రాలో గాదె శ్రీనివాసులు నాయుడు ఆయన గెలిచారు. ముఖ్యంగా టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఇక్కడ చాలా స్పెసిఫిక్గా రాజకీయం నడిచింది. ఇక్కడ ఏది ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి వాళ్ళు స్ప్లిట్ అయ్యారు. ఇప్పుడు కూటమి కలిసి ఉంది, మరి వారికి పొత్తు ధర్మం ఏదో అంటారు కదా, మరి ఆ పొత్తు ధర్మం మరి ఇక్కడ ఎందుకు పనిచేయాలి? అక్కడ ఓకే, ఒకరే చెప్పకుండా ఒకరు వేరే వాళ్ళని పార్టీలో చేర్చుకోకూడదు, పొత్తు ధర్మం ఉంది అని చెప్పారు మరి కూటమి వాళ్ళు. బట్ ఇక్కడ బీజేపీ అలా మాట వినలేదనుకుంటా. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసింది బీజేపీ అభ్యర్థులు. ఇప్పుడు ఈ గాదె శ్రీనివాసులు అనే ఆయన్ని బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. రఘువర్మ అనే ఆయన్ని తెలుగుదేశం జనసేన వాళ్ళు కలిసి సపోర్ట్ చేశారు. అంటే కూటమి స్ప్లిట్ అయింది అక్కడ. ఓకే, ఇక ఈ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో వాళ్ళు పోటీ చేయలే, వాళ్ళు రాలేదు, డైరెక్ట్గా రాలేదు. కానీ బట్ ఇండైరెక్ట్గా ఏంటి అంటే ఇండైరెక్ట్గా అపోనెంట్కి పనిచేస్తారు. ఆబ్వియస్లీ అపోనెంట్కి పనిచేస్తారు. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆంధ్ర దాంట్లో కూడా ఇప్పుడు ఇద్దరు అపోనెంట్స్, ఒకటి సపోర్టెడ్ బై రఘువర్మ, రెండు గాదె శ్రీనివాసులు. వాళ్ళిద్దరు కూడా ఒకరు సపోర్టెడ్ బై బీజేపీ, ఒకరు సపోర్టెడ్ బై ఎన్డీఏ అండ్ జనసేన. సో ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ విల్ సపోర్ట్ విజయ్ గౌరి, ది థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కూటమికి అంటే అపోనెంట్కి సంబంధించిన కాని వ్యక్తిని జనరల్గా బలపరుస్తారు. సో విజయ్ గౌరి అనే ఆమెకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బలపరిచారు, అంటే ఈ బ్యాక్ ఎండ్లో ఆమెకు సపోర్ట్ ఇచ్చారు అనేది ఒక టాక్ అయితే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు క్లియర్గా మనకేమర్థమైంది, గాదె శ్రీనివాసుల్ని జనసేన టీడీపీ కలిసి మద్దతిస్తే, రఘువర్మని టీడీపీ జనసేన కలిసి మద్దతిస్తే, గాదె శ్రీనివాసుల నాయుడికి బీజేపీ మద్దతిస్తే, విజయ్ గౌరికి వైసీపీ మద్దతు ఇచ్చింది అనుకోండి. ఇక్కడే ఒక రాజకీయం నడిచింది. అదేంటే వాళ్ళకి ఫస్ట్ ఓటు సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు ఒకరికి వేసి సెకండ్ ప్రయారిటీ ఓటు ఇంకొకరికి వేయాలి. అంటే 2 ఓట్లు వేయాలి వీళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఈ 2 ఓట్ల దగ్గర అదే పిల్లి కొట్టుకొని కోతికి ఎక్కువ కొబ్బరి చిప్పి ఇచ్చిందని ఒక సామెత ఉండేది కదా, అది జరిగింది. ఇక్కడేంటే జనరల్గా జనసేన టీడీపీ బలపరిచినటువంటి రఘువర్మ అనే వ్యక్తి, రఘువర్మ గారు ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించడానికే వైఎస్ఆర్సీపీ పనిగా పెట్టుకునేది. కాబట్టి వాళ్ళకి బీజేపీ అనే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేయడానికి వైఎస్ఆర్సీపీ మొగ్గు చూపింది. ఓకే, ఇప్పుడు ఎలాగైనా జనసేన టీడీపీని వ్యక్తిని బలపరచకూడదు అంటే ఏం చేయాలి? ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బీజేపీనే. ఇప్పుడు వైసీపీ జనరల్గా ఏంటంటే జనసేన ఫస్ట్ టీడీపీని అటాక్ చేస్తారు. వైసీపీ స్టార్టింగ్ నుంచి కూడా దేర్ ఫస్ట్ అటాకింగ్ అండ్ టీడీపీ. ద ఫస్ట్ ఎనిమీ ఈజ్ దేర్ టీడీపీ, సెకండ్ ఎనిమీ విల్ బి జనసేన, థర్డ్ ఎనిమీ విల్ బి బీజేపీ. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీని ఇప్పుడల్లా ఏమీ మాట్లాడరు వాళ్ళు. పెద్ద ఓట్ బ్యాంక్ లేదు దానికి వెళ్ళుకోవడం కూడా అనవసరం. కేంద్రంలో వాళ్ళు ఉన్నారు. ఓకే, కాంగ్రెస్తో గొడవలు ఉన్నాయి. ఈ యొక్క కాంటెక్స్ట్లో పెట్టుకుని వాళ్ళు బీజేపీని ఎట్లా మాట్లాడరు వైఎస్ఆర్సీపీ ఇప్పుడిగా. ఓకే, సో ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే ఈ బీజేపీ బలపరిచిన వ్యక్తికి ఓటు వేయాలి. ఇక్కడ ఒకటి జరిగింది. ఫస్ట్ ప్రయారిటీ ఓటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం ఫస్ట్ ప్రయారిటీ ఓటు విజయ్ గౌరికి వేసి, సెకండ్ ప్రయారిటీ ఓటు మొత్తం కూడా బీజేపీ బలపరిచిన వ్యక్తి గాదె శ్రీనివాసులకు వేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఎలాగో గాదె శ్రీనివాసులకి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేశారు. వైసీపీ వాళ్ళు సెకండరీ ప్రయారిటీ ఓట్లు మొత్తం గాదె శ్రీనివాసులకు వేశారు. ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళు వైసీపీని ఓడించాలి.
వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఓటు రఘువర్మకి వేసి సెకండ్ ప్రయారిటీ ఓట్లకి గాది శ్రీనివాసులకి వేశారు. బీజేపీ బలపరిచిన వ్యక్తి విజయ్ గౌరికి అయ్యారు వాళ్ళు. ఎందుకు వెనక్కి బ్యాకప్లో వైసీపీ పనిచేస్తుందని అనుమానం వాళ్ళకి. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు గాది శ్రీనివాసులు గెలవడానికి సెకండరీ ప్రయారిటీ ఓట్ల మీద ఎక్కువగా అధికంగా పడటంతో అతను గెలిచాడు. అతని సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువగా అధికంగా ఎందుకు పడ్డాయి? టీడీపీ జనసేన మీద కోపంతో వైసీపీ అభ్యర్థి సెకండరీ ఓట్లు గాది శ్రీనివాసులకి వేశారు బీజేపీ క్యాండిడేట్కి. టీడీపీ జనసేన వాళ్ళు వైసీపీకి వేయకూడదని సెకండరీ ఓట్లు మళ్ళీ బీజేపీ వ్యక్తికి వేశారు. వీళ్ళిద్దరు కొట్టుకొని ఇద్దరు కూడా తీసుకొచ్చి బీజేపీ క్యాండిడేట్కి వేశారు కాబట్టి అతను క్లియర్గా గాది శ్రీనివాసులు గారు గెలిచారు. అది దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఓకే, ఎక్కువగా రావడానికి అదే చెప్తుంది. ఇద్దరు పిల్లి కొట్టుకొని ఒక క్యాండిడేట్ని బీజేపీ క్యాండిడేట్ని గెలిపించారు. అక్కడ కేంద్రంలో జరుగుతుంది కూడా అదే కదా. ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు ఎలాగ ఉంటుంది లోకల్గా. ఎందుకంటే ఇద్దరు అపోనెంట్స్ ఇక్కడ వాళ్ళు లోకల్ రాజకీయానికి పరిమితం అవుతారు కాబట్టి ఈ గొడవలతోనే అక్కడ అడ్వాంటేజ్ వస్తుంది. సెంట్రల్ అడ్వాంటేజ్ వచ్చింది కూడా బీజేపీకే. ఎందుకంటే ఇటు టీడీపీ వాళ్ళకి బీజేపీ కావాలి, వైసీపీ వాళ్ళకి బీజేపీ కావాలి కేంద్రంలో. అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వైసీపీ వాళ్ళు ట్రై చేస్తారు, బీజేపీ వాళ్ళు ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ మీద అసలు కన్సర్నే ఉండదు. ఎందుకంటే 25 ఎంపీలు నాకే వచ్చి పడతాయని అతనికి తెలుసు. కాబట్టి అసలు కళ్ళు మూసుకొని పోతుంటాడు ఆంధ్రప్రదేశ్కి విషయం. టెన్షన్ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో నాకు ఓట్లు పడతాయా లేవా, నాకు ఎంపీ సీట్లు వస్తాయా లేవా, నేను ప్రధానమంత్రిని అవుతానా లేదనే టెన్షను అతనికి లేదు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ గురించి టెన్షన్ పడాల్సిన వ్యక్తి అంటే రాహుల్ గాంధీ. ఏంటంటే ఒక్క ఎంపీ సీటు కూడా నాకు రావట్లేదు అనేటువంటి అతనుకున్న బాధ అది. ఓకే, సరే, ఏదేమైనా సరే ఇక్కడ టీడీపీ జనసేన ఇద్దరు బీజేపీ అభ్యర్థి కలపరచడంతో గాది శ్రీనివాసులు గెలిచాడు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. ఇక మిగతా రెండు మరి గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మరి అక్కడ ఎన్డీఏ ఆలపాటి రాజా అక్కడేం పెద్ద స్ప్లిట్ అయిన టైం కనిపించట్లే. అక్కడ ముగ్గురు కూడా ఆలపాటి రాజాకి సపోర్ట్ చేసినట్టున్నారు, బీజేపీ జనసేన టీడీపీ. కాబట్టి అతను లీడింగ్లో ఉన్నారు. మరి వైసీపీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరనేది ఆ రిజల్ట్ వస్తే కానీ తెలియదు. వాళ్ళు ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో అది ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఇంకా జరుగుతుంది. చాలా లేట్గా ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. అది మేబీ ఈరోజు ఫైనలైజ్ అవ్వచ్చు. సో ఇది మూడిట్లో ఒకటి బీజేపీ అతను గెలిచాడు, రెండు ఆబ్వియస్లీ కూటమి వ్యక్తులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ప్రభుత్వం ఉన్నప్పుడు 100% ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ని బేస్ చేసుకొని వాళ్ళు మిగతా ఎన్డీఏ కూటమి వాళ్ళు గెలవచ్చు. వేరే గారు తెలంగాణకు వచ్చి చూస్తే ఇక్కడ ఉత్తరాంధ్రలో జనరల్గా బీజేపీ ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్, నల్గొండ ఇట్లాంటి ప్లేసుల్లో ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. నిజామాబాద్లో మేజర్గా కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ ఇవైతే ఉత్తర తెలంగాణలో అవి అటు అనుకొని ఉంటాయి. ఏది మహారాష్ట్ర బోర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ మహారాష్ట్ర అవి ఉత్తర తెలంగాణలో జనరల్ కొంచెం నార్త్ బోర్డర్లో ఉంటాయి. ఆ నార్త్ బోర్డర్లో ఉన్నప్పుడు ఇప్పుడు నిజామాబాద్ ఉందనుకోండి, నిజామాబాద్లో మొత్తం అది మహారాష్ట్ర బోర్డర్. అది అక్కడంతా కూడా మహారాష్ట్ర సెటిలర్స్ ఉంటారు ఎక్కువ మంది నిజామాబాద్లో. అలాగే ఆదిలాబాదు, మెదక్, ఈ కరీంనగర్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కొద్దిగా బీజేపీ ప్రాబల్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ నాలుగిట్లో కూడా బీజేపీ లీడింగ్లో ఉంది. కరీంనగర్లో బీజేపీ లీడింగ్లో ఉంది, మెదక్లో బీజేపీ లీడింగ్లో ఉంది, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో. ఓన్లీ ఒక నల్గొండలోనే నాన్ బీజేపీ క్యాండిడేట్ గెలిచినట్టున్నాడు ఆల్రెడీ. నల్గొండ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ. నల్గొండ అంటే మన ఆంధ్రప్రదేశ్, ఇంకా నల్గొండ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ బోర్డర్. దాంట్లో సగం మంది మన ఆంధ్ర యాస ఉన్న వాళ్ళే ఉంటారు నల్గొండలో. మిక్స్డ్ పాపులేషన్ ఉండేది నల్గొండ జిల్లాలో. సో ఇది ఏమంటారు తెలంగాణకి సంబంధించి అక్కడ కూడా ఎన్నికలు ఇంకా రిజల్ట్ కాలేదు, అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేసిన తర్వాత సంపూర్తిగా అసలు ఎందుకు బీజేపీ లీడ్లోకి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి విజయం సాధించినటువంటి గాది శ్రీనివాసులు మాత్రం క్లారిటీ ఉంది. వైసీపీ వాళ్ళు బీజేపీకి వేశారు, టీడీపీ వాళ్ళు బీజేపీకి వేశారు. కాబట్టి
బీజేపీ అతను గెలిచాడు, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మిగతా 2 గెలిచిన తర్వాత దాని అనాలిసిస్ బయటకు వచ్చింది. థ్యాంక్ యూ.